సో ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? మేము ఏ పార్టీకి వెళ్ళి మేడం మంచిగా పని చేసుకోవాలి, బతకాలి. ఏ పార్టీ వచ్చినా కూడా వాళ్ళు ఏం మన పట్టించుకొని పని చేసుకోవాలి, ఏం లేదు. సో ఇప్పుడు సీఎం జగన్ కొత్తగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు కదా, ఎందుకు అలా ఇస్తున్నారు అంటారు? అంటే ఎందుకు కలిగిస్తున్నారంటే మేడం ఇప్పుడు కూడా మన తెలంగాణ పడిపోయింది కదా, మంచి చేసే ప్రభుత్వానికి పబ్లిక్ చెడ కొట్టుకుంటున్నారు. ముందు కేసీఆర్ కూడా ఇక్కడ బాగా చేసిన పాపం చేయలేదని కదా. ఇప్పుడు కాంగ్రెస్ 60 సంవత్సరాలు ఏం చేయలేదు. అది ఊర్లలో రోడ్డు కూడా చేయలేరు. మనది అక్కడ నారాయణగఢ్ సైడు ఊర్లో రోడ్డు కూడా చేయలేరు. టీఆర్ఎస్ వచ్చిన పాపం ప్రతి ఒక్క రోడ్ అయింది, ప్రతి ఒక్కరు మంచిగా అయింది, మంచిది. ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే బస్సులు ఫ్రీ కాగానే అది ఫ్రీ, ఆ బస్సు ఫ్రీ చేసే వాళ్ళు పాపం ఆటోలకు ఇబ్బంది. మరి అది చేసేది ఏదో మంచిగా స్కూల్ ఫీజు ఇప్పుడు ₹1,00,000 2 లక్షలు ఉన్నది, అవి తగ్గ చేసేది చూడండి. హాస్టల్ ఫీజులు కట్టుకొని ఉంటారు చదువుకుంటారు, అది తగ్గ చేసి చూడండి. మీరు ఆర్టీసీ ఎంబడి అది ముందే లాసులు ఉందంటే దానికి ఫ్రీ పెట్టుకొని మొత్తం పబ్లిక్ అంత పబ్లిక్ ఆటోలు చూడండి ఎంత ఇబ్బంది పడుతులేదు. బాబు చంద్రన్ గారు వాళ్ళ డాడీ అప్పుడు అంత రాష్ట్రం కలిసి ఉండే కదా, అప్పుడు అంత మంచిగా చేసిండు వాళ్ళ డాడీ. ఇప్పుడు అలాగనే ఆయన కూడా మంచిగా చేసిండు, ఆయన వాళ్ళు మంచిగా చేస్తారు. కానీ అన్నీ ఇట్లనే ఇప్పుడు ఎవరు సీఎం అయినా కూడా ఎవరైనా కూడా ఏం పని మనకి ఏం పట్టించుకోరు. ఇప్పుడు రోడ్డు మీద పోతారు, వీళ్ళకి ఏదైనా ఒక మున్సిపాలిటీ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు ఇబ్బంది పడతారు, అలాని చెప్తే వాళ్ళు పట్టించుకోరు కూడా పట్టించుకోరు. సో ఇప్పుడు గత ప్రభుత్వం కంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 6 పథకాలు ప్రవేశపెట్టింది కదా, సో ఈ 6 పథకాలు ఎలా అనిపిస్తుంది మీకు? ఇక అంత ఐడియా లేదు మేడం మాకు. ఇప్పుడు అదే బస్సు కానీ లేదంటే స్త్రీలకి 2,500 వేయడం కానీ అవి అన్ని వేస్ట్ పడి ఇప్పుడు ఇచ్చినా కూడా ప్రజల మీదనే దోస్తు తింటారు. ఇప్పుడు అది పెంచుతారు. ఇప్పుడు చూడండి అవన్నీ ఆర్టీసీలో కూడా చేశారు. ఇప్పుడు కిరాణీ రేట్ ఎక్కువైంది, మార్కెట్ రేట్ ఎక్కువైంది, మళ్ళీ పిల్లలు స్కూల్ ఫీజు ఎక్కువైంది. అదన్నీ తగ్గ చేసుకోక మీరు బస్ కిరాయిలకు తగ్గ చేసుకుంటే ఇప్పుడు ఆటోలు ఇప్పుడు ఎవరికైనా బిజినెస్లో ఆటోలకు వాళ్ళకి అంత ఇబ్బంది అయితే వాళ్ళు కూడా క్యాష్ మొత్తం పెట్టుకొని తీసుకురారు. ఏదో ఫైనాన్స్ ఏదో కట్టుకుంటే రోజు కస్టమర్ చేసి చేస్తారు. అసలు దానికి వీళ్ళు మొత్తం ఇది చేసుకొని ఇది చేసినారు. ఇప్పుడు అంతా గొడవ మళ్ళీ వాళ్ళు కొట్లాడుకుంటారు. ఇప్పుడు ప్రజలే ఇబ్బంది పడతారు కదా. అది సో ఇప్పుడు ఓవరాల్గా అయితే ఆంధ్రాలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అధికారంలోకి? అందరు వస్తే బాగుంటుంది మేడం. ఇక ఎవరు మంచి పని చేస్తే వాళ్ళు వస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా పాపం మంచి పని చేస్తారు. జగన్ చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఇక్కడ మంచి చేసిండు, ఇక అక్కడ సంగతి మనకు తెలియదు. కానీ ఇక్కడ కూడా మంచి చేసిండు, ఆయన లేదని కాదు. అంటే ఆయన చంద్రబాబు నాయుడు చేసిందేమో కదా, వాళ్ళు మామ చేసినట్టు చాలా ఉండే ఎన్టీ రామారావు చేసింది. మరి ఎట్లా ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ఇక్కడ మాదిరి అక్కడ మార్పు వస్తుంది అని అనుకుంటున్నాం. మరి ఏమవుతుందో ఏమో అట్లా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాకుండా కొత్త వారిని తీసుకోవాలని చూస్తున్నారు కదా, ఎందుకు అలా తీసుకోవాలనుకుంటున్నారు? ఏం వాళ్ళ పాలిటిక్స్ స్ట్రాటజీ ఎట్లనో అట్లా అంతే అంతే మరి. ఓకే, మరి ఎట్లా రేవంత్ అన్న సీఎం అయ్యారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? రేవంత్ ఇప్పటికేం బాగానే అనిపిస్తుందమ్మా. రేవంత్ చేస్తాడు, మంచిగానే చేస్తాడు. ఇప్పుడు ఎట్లా మరి 6 పథకాలు ఉన్నాయి కదా, మంచిగా అనిపిస్తున్నాయి 6 పథకాలు? 6 పథకాలు ఇంకా అమలు కాలే కదా, కొన్నే కదా అయినాయి. ఏవో ఉంటాయి, అంత లోటుపాట్లు దేంట్లో అయినా ఉంటాయి. ఆ 6 పథకాల్లోనే కాదు, ఇంకో పథకం పెట్టా ఎందులో అయినా లోటుపాట్లు ఉంటాయి, వాటిని సవరించుకొని పోతా అంటారు. అది ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragya Media. Pragya Media, please do like, share and subscribe. Please subscribe to Pragya Media. Please like, share and comment if you like the video. Pragya Media.